ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం. రచన సేకరణ సాయి శ్రీనివాస్ గారు. గాత్రం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు ఎపిసోడ్లో మనం కల్వాయి మండలం వెంకటరెడ్డిపల్లి గాజుల వల్ల బావి దగ్గర సింగంశెట్టి పుల్లయ్య గారి అనుభవం గురించి తెలుసుకుందాం. వెంకటరెడ్డిపల్లి చెల్లోపల్లి పెంచలయ్య జంగాలోళ్ళ బావి దగ్గర భాగస్థులు. ఈయన నలుగురు కపిల ఎగేసుకుంటున్నారు. ఈ సమయంలో మడపల్లి పెంచలనాయుడు స్వామితో కూడా ఆ పల్లెలన్నీ తిరుగుతున్నాడు. స్వామితోటి శివరాత్రి రోజు శ్రీశైలం పోవాలని చెబితే పోనీయరని చెప్పకుండా పోయి వస్తున్నాడు. ఈయన సుమారు 40 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు స్వామి, పెంచలనాయుడా, నీవు శ్రీశైలం కొండ ఎక్కేటప్పుడు కొంత దూరం ఎక్కే వరకు పులి ఎదురై ఉండలేదా అన్నారు. అప్పుడు పెంచలనాయుడు నిజమేనన్నాడు. నేను అదిలిస్తే వెళ్ళిపోయిండలేదా అని అన్నారు. స్వామి నిజమే అన్నాడు పెంచలనాయుడు. మళ్ళీ కొంత దూరం వెళ్ళగానే పులి వచ్చింది. అప్పుడు నేను అదిలించి ఉండలేదా అన్నారు స్వామి. నిజమే స్వామి అని దగ్గరకు వచ్చిన పెంచలనాయుడు ఒకసారి ఎగిరి స్వామి పాదాల మీద పడాలనుకున్నాడు. స్వామి వెనుకకు సర్దుకున్నాడు. నేల మీద పడి లేచిన పెంచలనాయుడిని బావి దగ్గరున్న రైతులు నీవు శ్రీశైలం పోయిన సవిస్తారంగా చెప్పమన్నారు. అప్పుడు పెంచలనాయుడు ఇలా అన్నారు. నేను స్వామికి చెప్పకుండా పోయినందుకు శ్రీశైలం కొండ కొద్ది దూరం ఎక్కే వరకే పులి అడ్డం వచ్చే వరకు స్వామికి చెప్పకుండా వచ్చినందుకు ఇక స్వామిని చూడబోతానా అనిపించింది. అంతలో ఎవరో గట్టిగా అదిలించినట్లుండి పులి వెళ్ళిపోయింది. దారిలో నడికొండలో ఎదురైంది. అప్పుడు గట్టిగా అదిలించినట్లుండి వెళ్ళిపోయింది. పైకి పోయిన తర్వాత అడ్డం వచ్చింది. అప్పుడు అట్టనే అదిలించినట్లుండి స్వామి చెప్పినట్లు తూర్పుగా వెళ్ళిపోయింది. స్వామి చెప్పింది అక్షరాలా నిజమైతే స్వామి గొంతు నేను కనుక్కోలేకపోయాను. నేను మళ్ళీ స్వామిని చూస్తాననే నమ్మకం నాకు లేదు. నేను స్వామికి చెప్పకుండా వెళ్ళినందుకు ఆ మహానుభావుని దయతో ఎట్లోనో వచ్చానన్నాడు. అది వింటున్న రైతులు స్వామి మన పాలిటి భగవంతుడు, మన బావుల నీళ్లు మంచి నీళ్ళయ్యేటట్లు చేసిరి, మన ఆపదలను కాపాడే దైవం, మనము ఏనాడో చేసుకున్న పుణ్యం కొద్దీ మన పొలంలో తిరుగుతున్నాడని ఎంతో సంతోషపడ్డారు. ఈ లీలను గమనించినట్లయితే స్వామి అనుగ్రహం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. స్వామిని నమ్ముకున్న ఓ సేవకుడు స్వామికి చెప్పకుండా శ్రీశైలం వెళితే అతని వెంట ఉండి కాపాడాడు. భక్తుల పాలిట కల్పవృక్షం వలె అన్ని సమయాలలో వెంట ఉండి కాపాడే మహనీయులు వారు. అలానే వెంకటరెడ్డిపల్లె సింగంశెట్టి పిచ్చయ్య ఆయన భార్య గర్భవతిగా ఉంది. ఆయన బీదవాడు కనుక కానుపు సమయంలో ఎట్లుంటుందోనని అతి కష్టం మీద కొంత డబ్బు కూడబెట్టాడు. ఒకనాడు రాత్రి ఈయన జీవాల దగ్గర పండుకొని ఉంటే స్వామి ఆయన్ని లేపి, పిచ్చయ్య, నీ భార్యను హాస్పిటల్కు తీసుకుపోయే పని లేదు. ఆమె ఇంటి దగ్గరే కాన్పు అవుతుంది, మగపిల్లవాడిని కంటుంది, నీవేమీ భయపడవద్దని చెప్పారు. అదేవిధంగా 4వ రోజున ఇంటి దగ్గరే కాన్పు అయింది, మగపిల్లవాడిని ప్రసవించింది. పిచ్చయ్య సంతోషం పట్టలేక అందరికీ స్వామి గురించి చెప్పాడు. స్వామి గురించి ఊళ్ళో వాళ్ళంతా ఈ పిచ్చయ్య కపిల నీళ్లు ఎన్ని తెంపినా అడిగేవాడు కాదు, అందుకే స్వామి ఆయనకు అడక్కపోయినా స్వామియే పోయి చెప్పారని అనుకున్నారు. అందరూ స్వామి పేదల పాలిటి పెన్నిదిగా భావించారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి అండదండలుగా ఉండి తల్లి వలె కంటికి రెప్పలాగా కాపాడుకున్న కరుణామయుడు మన స్వామివారు. అందుకే నిత్యం ఆయన కష్టజీవులతోనే ఎక్కువగా ఉండేవారు. స్వామికి బీదలంటే చాలా ఇష్టం. స్వామి బీదవారి కోసం వచ్చిన కొత్త భగవంతుడని వారు అందరూ భక్తి శ్రద్ధలతో స్తుతించేవారు. స్వామి బద్వేల్ తిప్ప మీద ఉన్నప్పుడు ఒకరోజు బ్రాహ్మణపల్లి చింతంరెడ్డి, సుబ్బమ్మ ఇంకా 10 మంది కలిసి బద్వేల్ తిప్ప మీదకి స్వామి వద్ద భజన చేయడానికి వచ్చి భజన చేస్తున్నారు. ఆ సమయంలో అనంతపురం జిల్లా ఓబులాపురం నారాయణప్ప నాయుడు చదువుకొని ఉద్యోగం చేయకుండా స్వాముల దగ్గర ఉంటున్నాడనే బాధతో అతని అన్నయ్య తిరుపతి నాయుడు ఎస్ఐగా ఈ ఉద్యోగం చేస్తున్నందువలన 4 పోలీసులను వెంటబెట్టుకొని తిప్ప మీదకు వచ్చి స్వామితో
చదువుకొని ఉద్యోగం చేయవలసిన వాణ్ణి నీ దగ్గర పెట్టుకొని పాడు చేస్తున్నావు అని వివిధ రకాలుగా స్వామితో మాట్లాడటం అక్కడ ఉన్న భజన చేసేవాళ్ళు విని, ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? నీకు ఇష్టం లేకుంటే నీ తమ్మును నీవు తీసుకొని పో, స్వామిని అనే హక్కు లేదని గట్టిగా మాట్లాడారు. స్వామి, అయ్యా ఆయన పాతాళలోకం పోయి ఉండలేదా అన్నారు. తిరుపతి నాయుడు పాతాళలోకం లేదు, గుమ్మడికాయ లోకం లేదు అని కొంతసేపు ఉండి కోపంతో లేవబోయాడు. లేవలేక భయపడి స్వామి దగ్గర ఉండబట్టి స్వామి పాదాల మీద ఒరిగాడు. స్వామి అతన్ని లేపి చక్కగా ఊరికి పొమ్మన్నారు. ఆ మాటతో లేవగలిగాడు. ఆయనతో పాటు వచ్చిన పోలీసులు కూడా స్వామికి నమస్కరించి వెళ్ళిపోయారు. వీళ్ల రాకను గమనించి పొదల్లో దాక్కున్న నారాయణప్ప నాయుడు స్వామి దగ్గరే ఉండి భక్తి మార్గం తెలుసుకొని ఆ మార్గంలోనే జీవిస్తున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నారాయణ స్వామిగా పిలువబడుతూ స్వామివారి భక్తి ప్రచారం చేస్తూ మానవ సేవ చేస్తున్నాడు. ఒకరోజు స్వామి మహిమలూరు పోయారు. ములుకూటి రామయ్య ఇల్లు కట్టబోయే చోటులో 2 రోజుల గుండం వేసి ఆ మరునాడు కరటంపాడు పోతుంటే రామయ్య, వెంకట నరసయ్య ఇద్దరూ స్వామితో పాటు కరటంపాడు వెళ్లే వరకు వేసవి కాబట్టి ఊరు మొదటి వేమనోరి వేమనాయుడు గారిల్లు 3 అంతస్తుల భవనం. అక్కడ నీడ నిలబడాలని కాసేపు ఆగారు. వీళ్ళు గోడకు ఆనుకొని ఎంత చల్లగా ఉంది అన్నారు. అది విని స్వామి పైకి చూసి 3 సంవత్సరాలే గదయ్యా అన్నారు. వీళ్ళేమో స్వామి ఏంది ఇలా అన్నారు అని అనుకున్నారు. స్వామి చెప్పినట్లు 3 సంవత్సరాలకు జిల్లాలోనే పేరుగాంచిన వారి కుటుంబం ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులలో పడి పూర్తిగా పతనం అయిపోయారు. అప్పుడు వీళ్ళందరూ స్వామి నోటుగుండా అన్నమాట అది ఎంతటిదైనా జరిగి తీరవలసినదేనని అనుకున్నారు. అలానే మహిమలూరు బైరారపు వెంకట సుబ్బమ్మ గారి అనుభవం గురించి తెలుసుకుందాం. మోటుకూరు వెంకట సుబ్బారెడ్డి కుమారుడు 3 సంవత్సరాల పిల్లవాడు. పొంగూరు సడ్డ ఆదెమ్మ కుమార్తె 2 సంవత్సరాల అమ్మాయికి. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఏ విధంగా ఉంటుంది వాళ్ళ జీవితం అని స్వామిని అడిగితే, ఇప్పుడైతే జరుగుతుంది, లేకుంటే జరగదన్నారు. స్వామి చెప్పింది వీళ్ళు వేరే విధంగా అర్థం చేసుకున్నారు. కానీ స్వామి చెప్పిన కొన్ని సంవత్సరాలకు ఈ 2 పిల్లలు చనిపోయారు. అప్పుడు వీళ్ళంతా స్వామి చెప్పింది అందుకే, ఇప్పుడైతే జరుగుతుంది లేకపోతే లేదన్నది ఇందుకేనని అందరూ అనుకున్నారు. రాపూరు మండలం తెగచెర్ల గ్రామం వీరపరెడ్డి, పెంచలరెడ్డి, బలరామిరెడ్డి వీళ్ళింటికి 1955లో స్వామి వచ్చి గుండం వేసి వాళ్లకు చీటీలు రాయించి ఇచ్చారు. కోట్లు పడిగెలు సృష్టి అని వ్రాసిన తర్వాత మీ ఇంటిలో ఆడమనిషికి జలగండం ఉంది అని చెప్పారు. కొన్ని రోజులకు వీళ్ల పినతల్లి బావిలో పడి చనిపోయింది. చిన్నమ్మాయికి కాలు పడిపోయి మరలా వస్తుందని చెప్పారు. అదేవిధంగా అమ్మాయికి కాలు పడిపోయి మరలా వచ్చింది. స్వామివారు మాకు చెప్పినవి పొల్లుపోకుండా జరిగాయి కాబట్టి స్వామి అంటే దైవంగా భావిస్తున్నాము అన్నారు. 1954లో స్వామివారు చెర్లోపల్లి వచ్చినప్పుడు పెమ్మసాని వెంకమనాయుడు, ఆయన తమ్ముడు సంజీవి నాయుడు, ఇంకా ఊళ్ళో వాళ్ళు 4 అంతా కలిసి వీళ్ళ పడమర చేలోకి స్వామిని తీసుకుపోయి, స్వామి ఈ చేలో మైకా గని పెట్టడానికి ఈ చేలో మైకా ఉందా, ఉంటే ఎక్కడ పెట్టాలని అడిగారు. స్వామి కొంచెం ఆలోచించి ఈయన కంచి వరదరాజుల దగ్గర 2 నిద్రలు చేసి రావాలన్నారు. ఎవరు అంటే సంజీవయ్య మీదుగా చేయి చూపారు. మైకా సంగతి చెప్పలేదే అనుకున్నారు. ఈరోజు ఆయన గండం తప్పించారు కాబట్టి చెప్పారు. ఆ సంగతి వీళ్లకు తెలియక గమ్మునున్నారు. కొద్ది రోజులకు సంజీవయ్య ఎడమ చేతి చిటికిన వేలికి చిన్న గుల్లలేసి ఎన్ని వైద్యాలు చేసినా మానక స్వామి చెప్పినట్లు కంచికి పోయి వస్తే బాగోతుందేమోననుకొని కంచి వరదరాజస్వామి వద్ద 2 నిద్రలు చేసి వచ్చాడు. ఆ గుల్ల అంతటితో మానిపోయింది. లేకపోతే సెప్టిక్ అయి చనిపోయే గండం ఉంటేనే స్వామి ఈ విధంగా చెప్పారని తెలుసుకొని స్వామి చెప్పింది చేయక ఎన్ని అగసాట్లు పడ్డామా అని అనుకున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది. తరువాయి ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారికి ఉన్న బిరుదు అవతార పురుషులు గురించి తెలుసుకుందాం. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము. సర్వేజన సుఖినో భవంతు.